అష్టాదశ శక్తిపీఠాలు పద్యం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు గుడి గురించి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. భగవద్బంధులారా, ఈ యొక్క స్వామివారిని త్రేతాయుగంలో లక్ష్మణ ప్రతిష్ఠించిన స్థల పురాణం. రావణ బ్రహ్మని రామలక్ష్మణుడు కూడా సంహరించడంతో ఆ యొక్క బ్రహ్మహత్య మహాపాతం ఎలా పోతుందని వైష్ణవహం అడగ్గా వైష్ణవహాముని వారు ముందు కంకాలు కట్టి ఈ యొక్క రావణ సంహారంతో కూడా రాక్షస సంహారం అయిపోయింది కాబట్టి ఈ యొక్క రాక్షస సంహారం దోషం అవ్వాలన్నట్లయితే కనుక రావణ బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య మహాపాతం గురించి వివరంగా ఆడడంతో వెళ్ళినట్లయితే కనుక మీకు యొక్క బ్రహ్మహత్య మహాపాతం పోవడం జరుగుతుంది చెప్పడంతో లక్ష్మణస్వామి సంతోషిస్తుండగా ఇక్కడ ఆయన కంకణం జారబడిందని, అందుకని స్వయంగా లక్ష్మణ దృష్టి సలపురాణం. ఈ యొక్క అమ్మవారు మహిషాసుల మధ్యని ఈ అమ్మవారిని సంభాసుడు అనే రాక్షసు ప్రతిష్ఠించాడు. అమ్మవారు అష్టభుజి, 8 చేతులు కలిగి ఉన్నది. ఈ యొక్క స్వామివారిని త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలను కూడా విశేషంగా వేలాదిగా జనాలు వచ్చి చరిస్తూ ఉంటారు. శివరాత్రి మహాపర్వదినాన్న కార్తీక మాసంలోను శుభారదృష్టికి విశేషంగా స్వామివారులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకుని తమ యొక్క కోరికలు నెరవేరేలాగా సిద్ధించేలాగా ఆ కోరికలు కోరుకుంటారని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం అంటండి. ఈ యొక్క స్వామివారి త్రేతాయుగం ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఊరి పేరు కూడా లక్ష్మణేశ్వరం కాబట్టి ఈ యొక్క స్వామివారిని మనం 11 స్వామివారు దర్శించినట్లయితే కనుక వారి వివాహము, సంతానము, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి, మనశ్శాంతి అన్ని కూడా కలుగుతాయని చెప్పని భక్తులకు విశ్వాసం ఉంది. ఓం నమ శివాయ.